జానపదానికి ప్రతీక. జానపదం లేకుంటే తెలంగాణ జానపదం అంటే జానపదం మనకు ఒక కూర బువ్వ లాంటిది. మనం రోజు అన్నం లేకుండా ఎట్లయితే ఉండలేమో అన్నం తిన్నాక ఆ జానపదం వింటేనే మనకు ఆ అన్నం వంటబడుతుంది. అంతటి గొప్పది మన జానపదం. అలాంటి జానపదం నాకు ఎంత ఇష్టం అంటే, నేను ఒక పెద్ద స్టూడియో పెట్టానండి. నా స్టూడియోకి ఎంతమంది అంటే మంగ్లీ గారి కాంచి మొదలుకుంటే అందరూ, మధుప్రియ, మంగ్లీ, ఇప్పుడున్న సింగర్స్, పేరుగల్ల పెద్దిరెడ్డి పాట కూడా మేం చేసిందే. నా స్టూడియో నుంచి కొన్ని వందల పాటలు మదీన్ ఎస్కే అని నా సొంత చెల్లె కొడుకును నేను కీబోర్డ్ ప్లేయర్గా తయారు చేసిన. మదీన్ ఎస్కే ఎన్ని పాటలు నా స్టూడియో నుంచి వస్తున్నాయంటే, అంతమంది కళాకారులకు ఇలా తెలంగాణ పాటలు మీకు అందరికీ తెలుసు. సినిమా పాటల కంటే ఎక్కువ తెలంగాణ పాటలే వ్యూవర్షిప్ ఉంటుంది యూట్యూబ్లో, అంతేనా? కరెక్టేనా? కాబట్టి అలాంటి తెలంగాణలో మరి మన ఊరు పాటలు పాడకపోతే మనకు అంత పెప్పు ఉండదు, ఇదిగా ఉండదు. కాబట్టి మన ఊరికి వెళ్దాం ఒక్కసారి. మన ఊళ్ళల్లో చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు, నేను కూడా చాలా ఊరు నుంచి వచ్చినోడ్నే కాబట్టి ఆ ఊళ్ళలోకి వెళ్తే కోళ్ళను రోజు సాదుకుంటా వాటిని గూట్లోకి అమ్మి మళ్ళీ తెల్లారి కోళ్ళను వదిలేటోళ్ళు బయటికి. అలాంటి కోడి ఒకరోజు ఇంటికి రాదు. ఆ కోడి పోతే తిట్లు ఎట్లుంటాయి, తిడతారు. మా కోడి పోయింది, వాళ్ళ మను పోయా దుమ్ము పోయా అని తిడతా అంటారు. సో ఆ తిట్లు మనం పాట ద్వారా చెప్పుకుంటే ఎట్లుంటుంది. కోడి బాయనే లచ్చి కోడి బాయనే నా, మా వరంగల్ సీనన్న రాసిన పాట. కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా, కొన్ని దిన్నోని ఇల్లు కూలిపోతదే, కొన్ని దిన్నోని ఇల్లు గాలిపోతదే. కోడంటే కోడి కాదు గంపెడంత బొట్ల కోడి, కొన్ని దిన్నోని ఇల్లు కొల్లాలు గాను, మక్కా మసీదు గాను, మల్లన్న గుడి గాను, చిందంగి చెరువు గాను, తొక్కుడు బండగాను, పేరాల పెట్టెగాను, మా పెంట దిబ్బెగాను, లల్లాయి డిప్పగాను, లైలప్ప చెండుగాను. కోడి బాయనే లచ్చే కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా, కొన్ని దిన్నోని ఇల్లు కూలిపోతదే, కొన్ని దిన్నోని ఇల్లు గాలిపోతదే. మ్యూజిక్ మీద ఇందాక పాడాను, కానీ ఇప్పుడు ఏంటంటే మ్యూజిక్లో లిరిక్ మనకేంటంటే ఆ యొక్క రచన ఏదైతే పాట అర్థమైతే దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అట్లనే మీకు మ్యూజిక్ లేకుండా చక్కగా మన జానపదాన్ని పాడుతున్నాను. ఇక ఆ కోడి ఎట్లాంటిదంటే, ఏ పక్కొల్ల కుప్పలన్నీ పొల్లు మెక్కు పుంజు, మంది కల్లాలు బుక్కి మస్తు బలిసిన పుంజు, అబ్బా సక్కాని పుంజు, ఓహో పక్కాని పుంజు, పంచ జుట్టు కోడి పుంజు, పంజాల కోడి పుంజు, మా ఊరి వాడలెల్ల కూతబెట్టి లేపే పుంజు. చాల్ లడాయి పుంజు కాదు, బడాయి పుంజు కాదు, రాజులు మెచ్చిన పుంజు, రామసక్కాని పుంజు, పల్నాటి కోడి పుంజు, పంజాల కోడి పుంజు. ఇట్లా మన జానపదాన్ని మనందరం గౌరవిద్దాం, రక్షించుకుందాం, మన పల్లెల్ని కాపాడుకుందాం, జానపదాన్ని కాపాడుకుందాం అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాను, మంచి పాటలతో కలుస్తాను. థ్యాంక్ యూ. యూట్యూబ్లో బోలే అఫీషియల్ ఛానల్లో నా పాటలన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రమోషన్ కూడా చేసుకున్నారు, ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అందరూ. సో యా, వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. మరికొన్ని క్షణాల్లో ఇక్కడికి విచ్చేయబో